గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడే వైజాగ్లో ల్యాండ్ అయ్యాను అనమాట మా అత్త వాళ్ళ ఇంట్లో. ఇది కొత్త ఇల్లు గైస్, అందుకే వీళ్ళకి చెప్పాల్సి వచ్చింది అనమాట నేను వస్తున్నట్టు, లేకపోతే సర్ప్రైజ్గానే వద్దాం అనుకున్నా. మా అక్క చూడండి గైస్, పులిహోర, ఆలు కర్రీ, పరమన్నం, దద్దోజనం, ఆలు కర్రీ, బూరెలు, గారెలు, వరలక్ష్మి రథం మా అక్క ఇదే మా అత్త వాళ్ళ కొత్తిల్లు అనమాట. అది చిన్న దేవుడి రూమ్ అక్కడ. ఇది వాళ్ళు చేసిన పూజ అనమాట. ఇది ఆఫ్టర్ సో మెనీ ట్రయల్స్ ఇప్పుడు ట్రై చేస్తే వచ్చింది. మన ఇంటికాడ బిందెలు, కలుషము, చెంబు అవన్నీ కొంచెం హైట్ కుదిరిపోయాయి గైస్, అందుకే కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. బట్ ఇది నెట్టెడ్ శారీ అండ్ చెంబు బిందె కొంచెం కుదరలేదు, అందుకని కొంచెం ఇట్స్ ఓకే, లుక్స్ గుడ్, బుట్ట బొమ్మలాగా ఉంది. బట్ యా, సో నేను వచ్చానని అందరికీ తెలుసు అనమాట, మా మామయ్యకి తప్ప. యా, నేను వైజాగ్లో ఉన్నాను గాయస్ ఇప్పుడు. సో మా మామయ్య కోసం వెయిటింగ్. మేము వచ్చినట్టు అందరికీ తెలుసు, అది కూడా మా మామయ్యకి సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఆఫ్టర్ 10 years తర్వాత మా మమ్మీ మా మామయ్యకి రాఖీ కడదామని అనుకున్నారు. సో అప్పటికప్పుడు ఇంకేం చేయాలో తెలియక టికెట్స్ బుక్ చేసేసి తీసుకొచ్చాను. మా మామయ్య డ్యూటీకి వెళ్ళారు. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, నిన్న మా ఇంట్లో పూజ చేసేసి ఈరోజు వీళ్ళ ఇంట్లో కూడా డన్. మా మామయ్య వస్తాడు, మా మామయ్యకి చెప్పకుండా వచ్చాను. రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, నైట్ 7 అయింది, సారీ 6 అయింది. సో రీల్స్ తీద్దామని వరలక్ష్మి వ్రతం రోజు బిల్డింగ్ పైకి వచ్చాను అనమాట. వీళ్ళ బిల్డింగ్ అయితే, అంటే వీళ్ళు కొత్త ఇల్లు మారారని చెప్పాను కదా, ఆసమ్ ఉంది అసలు. ఉయ్యాల వెనకాల అంతా చెట్లు. కానీ నాకు ఎందుకో భయం గైస్, బిల్డింగ్ మీద వీడియోస్ తీయాలంటే ఎవరైనా చూస్తున్నారేమో అని. బట్ ఇట్స్ ఓకే. మా తమ్ముడు చెప్తున్నాడు సిగ్గు అంటారు, అంటే ఏదో మళ్ళీ సిగ్గు అంటారు దాన్ని, భయం అనరు. ఓకే గాట్ ఇట్. మెల్లమెల్ల చీకటి అయిపోతుంది, కావాలని చీకటి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మెల్లగా లైటింగ్లో ఒక రీల్ చేస్తాను ఇప్పుడు. ఓకే, యాక్చువల్గా మేము వచ్చింది రాఖీ కట్టడానికి గైస్. ఇంతకీ అసలు వైజాగ్ ఎందుకు వచ్చామో చెప్పలేదు. అది రేపు రాఖీ పండుగ అనమాట. డబ్బులు రెడీగా పెట్టుకో, పైసలు గుర్తురా ఎక్కడ ఎట్టను జ్ఞాపకాల కోసం అంతే. మాయా 10 సంవత్సరాలు అయింది అమ్మ కట్టి. ఓడా అంటే ఇలా గాయస్ 10 సంవత్సరాల తర్వాత మా మామయ్యకి రాఖీ కట్టబోతుంది. అది మా అమ్మ. రెండో రాకి తోడుకు కడతారు. నిజమక్క, ఒకటి ఆల కడతారు, ఒకటి తోడుకు కడతారు. మా మమ్మీ మా మాయ. మా అత్త వాళ్ళ తమ్ముడు గైస్ ఇతను. సో మామూలుగా అయితే మా పెద్దమ్మ కొడుకు అనమాట. సో ఇంకా నాకు కూడా అన్నయ్య, ఇంకా మా అక్క పిల్లలు, నాకు కూడా ఆ అక్క అని పిలిచి అలవాటు అయిపోయింది అనమాట. అందుకే ఇంకా నేను మా మమ్మీ వాళ్ళ తమ్ముడికి కడుతుంది, నేనేమో వీళ్ళ ముగ్గురికి కట్టేస్తున్నా.
ఈ ఇయర్కి ఇదే గాయస్ రాఖీ. సబ్స్క్రైబ్.